ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. యాక్చువల్ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, క్రీస్తు యేసులోనికి మనం బాప్తిస్మం పొందినప్పుడు మనం అందరం కూడా ఆయన మరణంలో పాలిభాగస్తులు అయిపోయాం. అంటే అక్కడ ఏముంటుందంటే, కింద మన ప్రాచీన పురుషుడు లేదంటే ప్రాచీన స్వభావం, పాపం చేసే స్వభావం, మనం పాప పురుషుడు ఆ రోజుతో మరణించినట్టు సమానం. సో ఆ తర్వాత నుంచి మనం ఏం చేయాలంటే, మనం ఏమాత్రం కూడా ఆ స్వభావాన్ని మనలో జీవించలాగున మనం చేయకూడదు. ఆ స్వభావం మనలో మరలా తిరిగి జన్మించకూడదు. దాన్ని మనం ఎప్పుడు కూడా తిరిగి మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ పాపపు స్వభావం తిరిగి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మనల్ని ఏలుబాటు చేయనివ్వకూడదంట. ఒకసారి 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందంట. సో ఏంటంటే మనం శరీరం ఇంకా దాసులుగా మనం ఉండకూడదంట. ఒకసారి ఏమనగా మనమికను పాపమునకు, ఎవరికి? పాపమునకు దాసులుగా ఉండకూడదంటే, ఇప్పుడు దాసరికం అంటే ఏంటంటే, మనం ఎవరి కిందన్నా వర్క్ వెళ్ళినప్పుడు లేదంటే దాసరికానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది చేయమంటే అది మనం చేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఈ సమయానికి రమ్మంటే రావాలి, ఈ సమయానికి వెళ్ళమంటే ఆ సమయానికి వెళ్ళిపోవాలి. అలాగా మనం పాపానికి దాసరికంలో ఉండకూడదంట. అయితే ఎలా ఉండాలంట? మనమే మన శరీరంలో పాపాన్ని ఏలనివ్వకూడదంట. అంటే పాపం ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం చేయకూడదు. ఆ స్వభావం ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తే అప్పుడు మనం పాపానికి లొంగిపోకుండా ఏం చేయాలంట? మనం ఏలాలంట, ఏలుబడి చేయాలంట. ఒకసారి 12వ వచనం చదువుతున్నాను చూడండి. అదే అధ్యాయంలో 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు, అంటే పాపపు స్వభావానికి, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అంటే పాపం మన మీద ఏలుబడి చేయకూడదంట. అయితే ఏం చేయాలి మరి? పాపం మన మీద ఏలుబాటు చేయకుండా, పాపమే మన కింద దాసులుగా ఉండేలాగా, అంటే పాపానికి మనం ఏమాత్రం దాసులుగా ఉండకుండా చేయాలంటే ఏం చేయాలంటే, ఒక ఉపమానం ఉంటుంది. ఒక దైవజనులు లేదంటే భక్తులు రాసిన పుస్తకంలో ఒక ఉపమానం ఉంటుంది అనమాట. మన లోపలంట ఇద్దరు పురుషులు ఉంటారంట, ఇద్దరు వ్యక్తులు ఉంటారంట. ఒకరు ఆత్మీయ పురుషుడు, ఒకడు బాహ్య శరీర సంబంధమైన పురుషుడు. అయితే ఎవరినైతే మనం ఎక్కువగా పోషిస్తూ ఉంటామో వాళ్ళ లోపల బలంగా అవుతారంట, మిగిలిన వారు బలహీనం అయిపోతారంట. అయితే వీరిద్దరు కూడా ఎప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు, దేవునిలో ఒక నిర్ణయం తీసుకునే ముందు, లేదంటే ఒక పాపానికి లేదంటే తప్పు చేయడానికి ప్రేరేపించబడినప్పుడు వీరిద్దరు కూడా వాగ్వాదం చేసుకుంటారంట. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చేయకు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చేయకు, నువ్వు మంచి చేయనొకలు, నువ్వు చెడు చేయనొకలు. అయితే ఎవరు బలంగా ఉంటారో వారు ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత వారు ఎక్కువ మనల్ని ప్రేరేపించి ఆ నిర్ణయాన్ని, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు నిర్ణయం మనం తీసుకుంటూ ఉంటాం. సో అదే వాక్యంలో కూడా చెప్పబడిందంట. రోమీయులకు రాసిన పత్రిక 8:13లో ఉంటుంది. మీరు ఆత్మచేత శరీర స్వభావాన్ని చంపాలి అని ఉంటుంది. లేదంటే ఆత్మచేత శరీర క్రియలు అంటే పాప క్రియల్ని ఆత్మచేత చంపాలంట. ఒకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 8:13 చదువు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదారు. ఆత్మచేత ఏం చేయాలంట? శరీర క్రియల్ని చంపాలంట. ఇందుకే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే, దేవుని ఆత్మ అంటే ఏంటంటే, ఆయన యోహాను సువార్త 6:63లో చెప్తారు, నేను మీతో చెప్పిన ప్రతి మాట కూడా ఆత్మ అయినది. అంటే ఆయన మనతో చెప్పిన మాటలో దేవుని ఆత్మ ఉంది, పొందుపరచబడి ఉంది. ఆ మాటను మనం వెంబడించినప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, దానికి వ్యతిరేకమైన ప్రతి శరీర క్రియల్ని, పాప క్రియల్ని అది చంపగలిగే శక్తి మనకి దయచేస్తుంది.
ఆ విధంగా మనం పాపపు క్రియల్ని మనం ఏం చేయగలుగుతాం అంటే చంపగలుగుతాం. ఓవరాల్గా మన జీవితంలో ఏ పాపం కూడా ఏలుబడి చేయకుండా ఆ పాపాన్ని మనం ఏలేలాగా, అంటే పాపం చేయడానికి ప్రేరేపణ వచ్చినప్పుడు దానికి లొంగకుండా మనం ఉండేలాగిన శక్తి ఆయన వాక్యాన్ని మనం పాటించినప్పుడు, ఆయన వాక్యంలో పొందుపరిచున్న ఆత్మ మన లోపల అంతరంగ పురుషుని బలపరిచినప్పుడు ఆ స్థితికి మనం చేరతామన్నమాట. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాం. పరలోకమందున పరిశుద్ధాత్మ, అవును ప్రభు, క్రీస్తు యేసులోకి తండ్రి మేము బాప్తిజం పొందినందుకు మేము ఏమాత్రం పాపము చేత ఏలుబాటు చేయబడకుండా తండ్రి ఉండేలాగున మీ ఆత్మను మాకు ప్రతిదినం పంపించే తండ్రి. అయ్యా, ఆత్మ చేత మా శరీరం ఏలుబాటులో ఉండేలాగున తండ్రి, పాపానికి ఏమాత్రం బానిసలుగా ఉండకుండా తండ్రి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లించుకోండి. నజరేయుడైన యేసే నామమున అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్.